దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నిన్ను విడిచిపెట్టాలి అనుకున్న మనుషులు ఉండవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఎన్నడూ ఏ విషయంలోనే నిన్ను విడిచిపెట్టడు. నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు అని నీ పరిస్థితిని బట్టి అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. నీ అనారోగ్య పరిస్థితిని బట్టి, నీ అప్పులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, నీ భవిష్యత్తుని బట్టి, ఏంటి సమస్యలు అని నువ్వు హృదయంలో భయపడుతూ ఉన్నావేమో. ఈ సమస్య నుంచి ఎలా నేను బయటపడాలి అని ఆలోచిస్తూ ఉన్నావేమో. కానీ దేవుడు నీ పక్షముగానే ఉన్నాడు. మనుషులందరూ విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టరు. ఈరోజు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో అదే విషయంలో రేపు నువ్వు మంచి సాక్షిగా నిలబడబోతూ ఉన్నావు. కాబట్టి దేవుడు నీ పక్షంగా ఉన్నారు, దేవుడు నీతోనే ఉన్నారు, భయపడకు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనము. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, దిగుల పడకడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. మన జీవితానికి అది చాలు కదండి. ఎందుకంటే మనతో మన దేవుడే వస్తే ఇంకా మనకేమి కావాలి? మన దేవుడు మన చేపట్టి నడిపిస్తూ ఉండి మన మార్గాలు సరళము చేసి మన పక్షముగా నిలబడి మన శత్రువుతో యుద్ధము చేసి మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని ఎవరు అవమానిస్తూ ఉన్నారో వారి కన్నెల ఎదుటనే మనల్ని మంచి సాక్షాత్తంగా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుండగా మనకి ఇంకేమి కావాలని, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, దిగులు పడకు, భయపడకు, వారంటున్న మాటల యందునో లక్ష్యం ఉంచొద్దు, వారిని చూచి నువ్వు భయపడొద్దు అంటున్నారు దేవుడు. నీ పరిస్థితులను చూసి భయపడొద్దు, మనుషులు అంటున్న మాటల్ని లక్ష్య పెట్టి నువ్వు దిగులు పడొద్దు, చింతపడొద్దు, నేను నీతోనే ఉన్నాను అంటున్నారు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మార్గాలు సరళం చేసి చేపట్టి నడిపించిన దేవుడు, సింహాల గుహలో సింహాల యొక్క నోళ్లను మోయించిన దేవుడు, అగ్నిగుండములో నుండి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విడిపించిన దేవుడు, అగ్నివాసనైనను అంటకుండా అదే దేవుడు ఇంకా సజీవుడిగానే ఉన్నారు, మనతోనే ఉన్నారు, మన మధ్యన సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు దేనిని చూసి భయపడొద్దు, ఏది ఎంత మాత్రమో నీకు హాని చేయదు, దిగులు పడొద్దు, భయపడొద్దు. దేవుడే నీతో నాతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటారు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఆమేన్. చాలు కదండి మన జీవితానికి. ఆయన ఏ విషయంలోనూ మనల్ని విడిచిపెట్టారు. మనుషులు మన పరిస్థితి బాగోకపోతే మనల్ని విడిచిపెట్టేస్తారు. మనల్ని విడిచిపెట్టాలి అనుకున్న వారు ఉండొచ్చు, మన సమస్యను బట్టి మనల్ని దూరం చేసిన వారు ఉండొచ్చు, మనల్ని గాయపరిచిన వారు ఉండొచ్చు. ఏంటి నా పరిస్థితి, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా కుటుంబ పరిస్థితి, ఏంటి నా బిడ్డల యొక్క భవిష్యత్తు అని మనమే మన పరిస్థితిని బట్టి ఆలోచిస్తూ ఉంటే మనుషులు ఒకరుగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వాగ్దానం చేస్తున్నారు, నిన్ను విడువని ఎడబాయనని, నేను నీతోనే వస్తూ ఉన్నాను, నేను నీకు తోడుగా నన్ను, దిగులు పడకు, భయపడకంటున్నారు దేవుడు. కాబట్టి మనతో మన దేవుడు వచ్చి మన మార్గాలు సరళం చేస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి బాగుంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవత. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామంలోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే
భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలందునూ దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.